చెప్తున్నా సినిమా ఇది ఒక దీపావళి మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కానీ డాన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. హీరో గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ అండి హీరో గారికి. ముందుగా దీపావళి ముందుగా ఆయనకి మంచి లక్కీ డ్రా అనుకోవచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా చాలా బాగుంది. మీనింగ్స్ చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్తే బాగుంటాయి, మనం చెప్తే బాగుంటది. మీనింగ్స్ థియేటర్ కోసం ఎంజాయ్ చేస్తాం. రేటింగ్ వచ్చి 5 కి 4 ఇస్తాం. బ్లాక్ బస్టర్ దీపావళికి బంపర్ ఆఫర్ బ్లాక్ బస్టర్. ఆ కామెడీ టైమింగ్ ఏంది డైరెక్టర్ గారు అసలు ఎక్కడ దొరికింది సార్ స్టోరీ. సినిమాకి స్టోరీ ఉండదు కానీ అలా అలా సాగుతూ ఉంటది. ఆ కామెడీ టైమింగ్ పట్టా పంచులు పడతా అంటే అమ్మ ఇదిరా సినిమా అనిపించింది. మెయిన్ గా మన కిరణ్ చెప్పినట్టు ఎన్ని రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కాడ గొప్ప నవ్వుకుంటారు. అండ్ మెయిన్ గా మన నరేష్ గారి టైమింగ్ ఏంటన్నా సూపర్ స్టార్. మన నరేష్ గారి టైమింగ్ మాత్రం మామూలు లేదు. సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందన్న సినిమా అలా ఇక్కడికి వెళ్ళిపోతాను. చాలా బాగుందా. మెయిన్ గా డైరెక్టర్ గారు స్టోరీ మాత్రం క్లియర్ కట్ గా ఏడా వల్గాటి లేకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ నాకే చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ తొడలు ఉన్నాయన్నా, వడలు ఆమె తొడలు కాదన్నా వడలన్నా. 1 కాదు 2 కాదు 10 20 30 లిఫ్ట్ ఇస్తున్నాయన. 30 ముద్దులున్నాయన. ఓవా ఆ హీరోయిన్ చూడగానే నా నరాలు తెగిపోయినాయన్న. ఏం రొమాన్స్ అన్న అప్ప మామూలు లేదన్నో. వచ్చిన 4 సినిమాల్లో కిరణబోరం సినిమానే బాగుంది. నాకు చూసిన సినిమాలన్నా నిన్న డ్యూడ్ ఇచ్చిన దానికన్నా బెటర్ కే ర్యాంపులు అన్న. మంచి కామెడీ, ఎమోషనల్ అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ అన్న. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వెన్నెల కిషోర్ నరేష్ గారి వారిద్దరి టైమింగ్. ఆ నరేష్ సార్ నడుముకి ఇస్తున్న షాక్ వస్తుంది. ఆ ఒక్క సీన్ ఉంటే అన్న సెకండ్ హాఫ్ ఒక్కొక్కరు లేచి అవుతారన్న. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే కే ర్యాంప్. హీరోయిన్ మీ తొడలు కాదండి ఆ వడలు మిమ్మల్ని చూసి నేను షాక్ అయినా. అసలు ఆకాశంలో చంద్రమా ఉంటే లేదు. ఆమె తొడలు చూసి ఆ మచ్చలు చూసి ఆమె డ్రెస్ చూసి ఒవ్వన్న వల్ల అయితే కంట్రోల్ గా ఆ హీరోయిన్ కోసం సినిమా పోలా. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్న? సాంగ్స్ మాత్రం మస్తున్నాయి. ప్రతి సాంగ్స్ మన కిరణ్ అన్న అంటే బట్టి చాలా పక్కడబందిగా సినిమాని తయారు చేసిండు. సినిమా మాత్రం సూపర్ హిట్. దివాళీ హిట్. హీరోకి మొత్తం పరుగులెత్తిస్తుంది. ఎక్కడున్నావు నా లిప్ లాక్ ఈ దీపావళికి మంచి లిప్ లాక్ లో సినిమా వచ్చింది అన్న. లవర్స్ వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అయినా చూడొచ్చు, అందరు చూడొచ్చు. కానీ లిప్ లాక్ లో కోసం లవర్స్ ప్రత్యేకంగా రావాలి. కామెడీ ఎలా ఉందంటే నా లిప్ లాక్ ఏది అని కోసుకుంటది హీరోయిన్. మొత్తం హీరోయిన్ కి లిప్ లాక్ హీరో. ఈ సినిమా మొత్తం హీరోయిన్ కథ అన్న. ఇదైతే విన్నరే, వేరే సినిమాలు విన్ అయితే లేవు మనకు తెలియదు. అయితే ఈ సినిమా మొత్తం హీరోని లిప్ లాక్ ఏది అంత పిచ్చి క్యారెక్టర్ ఉన్న సినిమా ఇది. అంత పిచ్చి క్యారెక్టర్ ఉన్న ఒక స్టోరీ డిఫరెంట్ గా బాగానే ఉంది. ఒక కందిరిగా మూవీ సినిమా తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఇంత నవ్వుకున్న సినిమా అంటే ఇదే. ఈ హీరోకి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఈ హీరోకి కామెడీలో మంచి భవిష్యత్తు ఉందని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకో సెకండ్ హీరో వచ్చేసి నరేష్. ఈ సినిమాలో నరేష్ నిత్య జీవితంలో ఆ పవిత్రని ఎలా గోకాడో ఈ సినిమాలో అందరిని అలా గోకామని ట్రై చేసి మంచి కామెడీని పెట్టించిండు. సినిమాకి ప్లస్ మొత్తం కామెడీ ప్లస్. మైనస్ వచ్చేసి హీరోయిన్ పిచ్చితనం మైనస్. కొంచెం బాగా ఓవర్ చేసింది. కాకపోతే హీరోయిన్ మార్చేస్తా అనుకున్నది, హీరోయిన్ మార్చేసిండు. ఎందుకంటే నీకు ఇంత పిచ్చింది అది అని చెప్పి హీరోయిన్ మార్చేయడం జరిగింది. ఆ లిప్ లాక్ లో పెట్టి హీరోయిన్ కి మొత్తం లిప్ లాక్లే కావాలి ఈ సినిమాలో. అలా ఉంది. లవర్ చాలా బాగా ఎంజాయ్. ఒక లవర్స్ అంటే లవర్స్ కి బుద్ధి వచ్చే సినిమా ఇది. కిరణ్ అబ్బవరం కాదు, కిరాక్ రామ్, ఖతర్నాక్ రామ్. అసలు ఏమి సినిమా, ఏమి కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే చెప్పాలంటే ఒక్కొక్కటి ఎలా ఉంది ఫీడ్బ్యాక్, ఎలా ఉంది టాక్. అసలు దీపావళికి వచ్చిన మూవీస్ లో కే ర్యాంప్ మొన్న వచ్చిన మూవీ అన్ని మూవీస్ కాదు. రాలే అనుకున్నారా? కిరణ్ అబ్బవరం చూపించాడు పబ్లిక్ కి. మామూలుగా కాదు, వేరే లెవెల్ యాక్టింగ్ చూపించాడు. ఇలా ఈ సినిమాతో తర్వాత మారిపోయింది. ఏ సినిమా కాదు, ఈ సినిమా కిరాక్ రామ్ ఒక లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఈ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు. ఈ స్టోరీ మాత్రం అసలు ఎవరు ఊహించరు.
ఎక్కడ కూడా లాగలేదు. సెంటిమెంట్ అసలు ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. ఇందులో లిప్ లాక్లు ఉన్నాయి కానీ ఒక సెంటిమెంట్ పరంగా ఒక యూజ్ పరంగా వాడుకున్నారు. కానీ హీరోయిన్ మాత్రం అయితే ఒక వ్యాధి ఉంటుందండి. ఆ వ్యాధి ఏంటంటే ఏదైనా టైం మెయింటెనెన్స్ చేయకపోతే ఆమె మెంటల్ ఎక్కుతుంది. ఆ మెంటల్ సూసైడ్ చేసుకుంటుంది. ఆ టైంలో లిప్ లాక్ ఇస్తారు అంతేకాని ఏదో రొమాన్స్ పరంగా దాని పరంగా కాదు. మూవీ అయితే ఎక్కడ కూడా లాగ్ లేదు. బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించాడు. కిరణ్ రామ్ ఏ రాయలసీమ స్టోరీయో లేకపోతే ఎవడో వస్తాడేమో ఏంటో అనుకుంటూ వస్తాను. అలా కాకుండా తనలో ఉన్న ఒక పాల్ట్ అంటే చాలా సినిమా చూసేది ఒక కొత్త స్టోరీ అండి. తనలో పాల్ట్ తట్టుకెళ్ళిపోద్ది. ఏం జరిగింది తట్టుకెళ్ళిపోద్ది. ఒక నిమిషం లేట్ అయింది తట్టుకెళ్ళిపోద్ది అనమాట. కానీ లాస్ట్ వరకు ఉండి ఎలా మెప్పించాడు అనేది ర్యాంప్ అనమాట. అబ్బవరం ఇచ్చాడు ఒక వరం అని. రొమాంటిక్స్ కాదు, ఇంకా మంది వేస్తారంటాడు. ఒక 50 సార్లు ఉంటాడు. తాగుతాడు అదొకటి కొంచెం ఎక్కువగా ఉంటుంది. తాగుతానే ఉంటాడు. ఇంకా వాడు హీరోయిన్ అయితే తాగుతానే ఉంటాడు. ఇంకా లిప్ కిస్ లేదు, ఒక 20 లిప్ కిస్లు ఇచ్చాడు. అంటే సిచ్యువేషన్ బట్టి ఇచ్చాడు లిప్ కిస్లు. అంటే ఆ ఓ రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక వీడితో ఆ కిస్ ఇచ్చాకే తన కొంచెం కూల్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుందండి. అంటే ఈ దివాళీకి హిట్ అంటారా? ఏమండి ఈ దివాళీకి హిట్ అంటారా? ఉన్న ఒక మంచి సినిమాలో ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఖచ్చితంగా అందరూ కూడా చూడాలి. ఖచ్చితంగా కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు చూద్దామని అన్నారు కదా. అంటే ఉండాలి. అది లేకపోతే సినిమా ఎవరు చూస్తారు? ఇప్పుడు అన్ని రకాలు ఉండాలి. కాదు ఇందులో ఫ్యామిలీ చూడొచ్చా? విలనిజం కంటే లేదు. అంతా కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్. నా సబ్జెక్ట్ 3 ఇస్తారు. ఉత్తర ర్యాంప్ అంతే. మామూలు సినిమా నా భయ అద్దం ఇట్ట పెట్టి చూసినా తీసి చూసినా సినిమానే అంత బాగుంది భయ సినిమా. ఎందుకంటే సినిమా ఏమన్నా కామెడీ. ఇండస్ట్రీకి దొరికిన వరం కిరణ్ అబ్బవరం. నిజంగా చెప్తున్నా అబ్బవరమే భయ. సినిమా చూస్తే అబ్బా అంటావు అంతే. ఎందుకంటే అన్ని డైలాగులు ఉన్నాయి. అబ్బా నరేష్ అన్న యాక్టింగ్ ఇరగదీస్తాడు భయ. లవ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ మామూలు ఉంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సినిమా బాగుంది కదా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ అంటే సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది భయ్యా. నిజంగా చెప్తారా? ఎందుకంటే అంత మామూలుగా తీసిండు భయ్యా. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా తీసిండు భయ్యా. ఫ్యామిలీ చూడాలని ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది భయ్యా. రేంజ్ ఉంటుంది భయ్యా క్లైమాక్స్ లో. నిజంగా చెప్తున్నా లాస్ట్ కు మనకు టమాటాలు కూడా వచ్చింది భయ్యో. 2 టమాటాలు వచ్చింది లాస్ట్ ఇయర్. ఈసారి కిలోకి 5 టమాటాలు ఇస్తాను వచ్చింది భయ్యా లాస్ట్ కి. నిజంగా చెప్తున్నా పూల చొక్కా కూడా వచ్చింది భయ్యా. నిజంగా చెప్తున్నా మామూలుగా భయ్యా. యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చి పూల చొక్కా ఈ సినిమా బాగలేదని మనం రివ్యూ ఇస్తే వాడిని అభివృద్ధి పక్క అంతే భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. కిరణ్ అబ్బవరం థ్యాంక్ యూ. రేటింగ్ 5కి 4.5. సినిమా స్టోరీ వచ్చేసి హీరోయిన్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. హీరోయిన్ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి పెట్టే రూల్స్, నువ్వు లవ్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి అని పెట్టే రూల్స్ హీరో ఓకే అని చెప్పేస్తాడు నార్మల్గా. తర్వాత అమ్మాయి పెట్టే టార్చర్, ఎక్కడున్నావు నా లిప్ లాక్ ఏది లవ్ చేయకుండా లిప్ లాక్ ఇలా పెట్టు, లవ్ చేసిన తర్వాత నా లిప్ లాక్ మొత్తం నా లిప్ లాక్ అని ఒక్క రోజు లిప్ లాక్ తీయకుంటే చేతి కోసేసుకుంటుంది భయ. ఆ చేతి కోసుకునేది దీని అమ్మ గొడవ అని ఎటు వేను ఫోన్ టచ్ చేసుకుంటే దగ్గర డిస్టెన్స్ లోనే ఉండి వచ్చి లిప్ లాక్ ఇవ్వాలి. హీరో మందు తాగినా వచ్చి లిప్ లాక్ ఇవ్వాలి. ఆ లిప్ లాక్ కోసం మందు బానిస్తాడు, అన్ని బానిస్తాడు. ఈ దీపావళికి మంచి లిప్ లాక్ల సినిమా వచ్చినట్టే. ఈ సెకండ్ నరేష్ వచ్చేసి నిత్య జీవితంలో ఈ నరేష్ పవిత్రని ఎట్లా గోకిండో ఈ సినిమాలో ఆంటీలను గోపుతాడు మొత్తం. అదే స్టోరీ. ఆంటీలు చీచి అంటారు వీడు గోకేటప్పటికి. కానీ లాస్ట్కి వస్తే అందరూ మారిపోతారు. హీరో మారిపోతారు, హీరోయిన్ మారిపోతారు, అందరు మారిపోతారు. లాస్ట్లో సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. వాళ్ళ నాన్న సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. ఓకే, ఈ సినిమాకి ఓవరాల్గా 5/3 ఇవ్వచ్చు. హీరోకి కామెడీలో మంచి భవిష్యత్తు ఉంది. కామెడీ సినిమాస్ తీసుకోవచ్చు. సినిమా ఎలా ఉంది? సినిమా కే ర్యాంప్ అంటే ఒక కమర్షియల్ హీరో అని నిరూపించుకున్నాడు. కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, యూత్ కి నచ్చుతుంది. దాంతో పాటు మంచి మెసేజ్ ఉంది. సాయి కుమార్ గారు అండ్ కిరణ్ అబ్బవరం అన్న ఇద్దరు ఒక ఎమోషన్ లాస్ట్ టైం తండ్రి కొడుకులో ఎమోషన్ పడింది కదా, మళ్ళీ రిపీట్ అయింది. చాలా ఎమోషన్ ఉంటుంది. ఆ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే దాని తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, హీరోయిన్ గారు కానీ వాళ్ళ రొమాన్స్ కానీ. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎంగేజింగ్గా తీసుకెళ్తే సెకండ్ హాఫ్ ఎమోషన్ విత్ నరేష్ గారి కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు వెన్నెల కిషోర్ కామెడీ కావచ్చు, ఆ పంచ్ టైమింగ్ కావచ్చు, కిరణ్ అబ్బవరం అన్న ఇటు మాస్, ఇటు క్లాస్, ఇటు కామెడీ ప్రతి ఒక్క యాంగిల్లో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. మరి అందరేంటి సినిమాలో ఎక్కువ రొమాన్స్ కనిపిస్తా ఉంది అని చెప్తున్నారు. ఫ్యామిలీతో వెళ్తే, పిల్లలతో వెళ్తే చూడదగిన సినిమానేనా?
అంటే అది ఎక్కడ స్టోరీకి ఎక్కడ కావాలో అంటే ఆ రొమాన్స్ కూడా కిస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, అది స్టోరీలోనే నడుస్తుంటాయి. ఆ స్టోరీని హీరోనికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం లో ఎలా బయటపడతాడు అనే టైంలో అది వస్తుంది. జనాలు చూసిన తర్వాత అది రైట్, ఈ సిచ్యువేషన్ లో ఇది రావాలని జనాలే రియలైజ్ అవుతారు. ఆ స్టోరీలో తప్పించి పర్టికులర్ గా అది పెట్టాలని అయితే లేదు స్టోరీ. సో సినిమా చూసిన తర్వాత నేను చెప్తున్నాను కదా, అది సిచ్యువేషన్ తగ్గట్టే వస్తుంది. ఓకే, దివాళీకి ధమాకా అంటారా? దీపావళికి బ్లాక్ బస్టర్ కేరామ్ కిరణ్ అబ్బవరం అనేది లాస్ట్ ఇయర్ దీపావళికి కాతను కొట్టిండు, దీంతో ఇదే బ్లాక్ బస్టర్ డబల్ ధమాకా నిజంగా. ఓకే, థ్యాంక్ యూ. సినిమా గురించి ఒకటే ఒక మాట చెప్తున్నా, మాస్ కమర్షియల్ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది కిరణ్ అబ్బవరం, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా చాలా డిఫరెంట్ గా అనిపించింది, కొత్త స్టోరీ అంటే చాలా కొత్తగా ట్రై చేశాడు, కొత్త డైరెక్టర్ చాలా కొత్తగా చూపించాడు సినిమాలో. అంటే ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడియన్స్ కి ప్రతి ఒక్కరు చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా బాగుందండి, కామెడీ టైమింగ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ బాగుంది, అలాగే సాయి కుమార్ గారి కింద తండ్రి కొడుకులకు బాండింగ్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. లవ్ స్టోరీ కూడా చాలా కొత్తగా అనిపించింది, అంటే లవ్ స్టోరీలో అన్ని లవ్ స్టోరీ చూసాము, ఈ లవ్ స్టోరీ ఇంకా చాలా కొత్తగా అనిపించింది. హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న లిప్ లాక్ సీన్స్ కూడా ఒడిగాటి లేకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రావడం, అలాగే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ చాలా బాగా అనిపించింది. సినిమా ఒకటే చెప్తున్నా, కింద ఇట్టు కొట్టాడు, మాస్ చెప్తున్నా, మాస్ అమ్మ ఒకడే కూర్చుంటాడు రేపన్నాడు సినిమా ఇండస్ట్రీ. అసలు వెళ్తున్నా అనిపించింది, కమర్షియల్ మాస్ హీరో కింద పవర్ ఈ సినిమా ద్వారా, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. నాకు ఎక్కువ ఎంజాయ్ చేశాను. అలాగే వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ వస్తుంది, కామెడీ టైమింగ్ కానీ ఆ కామెడీ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. కింద ఆ డ్రింక్ వాషర్ స్టైల్ కానీ అంటే వేరే అంటే కొత్తగా చాలా కొత్తగా ట్రై చేశారు, చాలా బాగుంది భయ్యా సినిమా అయితే మంచిది. సినిమా ఎట్లా అనిపిస్తుంది భయ్యా? ఇప్పుడే చూసా భయ్యా, కే రాంబో దివాళీకి రాజా కిరణ్ అబ్బవరం నెవర్ ఆఫ్టర్ ఎవర్ లాగా పర్ఫార్మెన్స్ ఒక 1.5 లో చేశారు భయ్యా కిరణ్ అన్న. ఈ సినిమాతో దివాళీకి రాజా అనిపిస్తున్నాడు, మళ్ళీ దివాళీకి రాజా కిరణ్ అబ్బవరం కే రాంబో. ప్రతి ఒక్క సీన్ పోయా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ, లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా పోయా చెప్తున్నా కదా. ఫుల్ ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు పోయా, ఫుల్ లెంత్ కామెడీ. ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదని చెప్పి తమ్ముడు అలా అనుకునే వాళ్ళు చెప్తున్నా, సినిమాకు థియేటర్కి వచ్చి చూడండి. అర్థం పిచ్చి పిచ్చి కూతలు రాజు కాదు, సినిమా థియేటర్కి వచ్చి చూడండి, చూసిన తర్వాత అప్పుడు చెప్పండి. కానీ ఏమంటున్నారంటే హీరో లిప్సింక్లు సెట్ అవ్వట్లేదు సినిమాలో అని అంటున్నారు. లేదు, ఈ సినిమాతో 100% మాస్ హీరో చూపించుకున్నాడు కిరణ్ అన్న. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ దివాళీకి రాజా. ఇంకొకటి ఏమంటున్నారు పాటలు కేరళకుడి సాంగ్ మొత్తం అరుపులు కేకలే, దివాళీ మొత్తం చిచ్చుబుడ్లే, భూచక్రాలు కాలుతాయి మొత్తము, అదే రాకెట్లు వెళ్తాయి మొత్తం, ఇది మాత్రం బ్లాక్ బస్టర్. ఒక్కటే మాట, లాస్ట్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్. కిరణ్ అబ్బవరంకి లేరు ఫ్యాన్స్, ఈ సినిమాలో ఫుల్ ఉంది రొమాన్స్ అంటారు, దీని మీద మీ అభిప్రాయం? జనరేషన్ బట్టి లవర్స్ కానీ కంపల్సరీ రొమాన్స్ ఉంటాయి, సెంటిమెంట్ ఉంటుంది భయ్యా. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కానీ లవ్ యాంగిల్ కానీ ప్రతి ఒక్కటి భయ్యా చెప్తున్నా కదా. ఈ సినిమాలో ఏది లేదని కాదు, అన్ని ఉన్నాయి. విందు సాయి కుమార్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్క నరసి గారి కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు చెప్తున్నా కదా. కిరణ్ మాత్రం ఒక ఏమంటారు కానీ అంతే, అది నెవర్ బి బ్లాక్. ఈ సినిమాతో మాస్ యాంగిల్ కూడా చూపించాడు. మాస్ రాజా కిరణ్ అబ్బవరం రాజా, చిచ్చుపుడి రాజా, భూచక్రం రాజా, రాకెట్ రాజా, రాకెట్ రాజా సినిమా బ్లాక్ బస్టర్. చెప్పు దివాళికా రాజా. కే ర్యాంప్ సినిమా చూసినా నిజంగా చెప్తున్నా, కే ర్యాంప్ అంటే కే ర్యాంపే, మామూలు ర్యాంప్ కాదు. నిజంగా చెప్తున్నా, కిరణ్ అబ్బవరం ర్యాంప్ అనుకోవచ్చు, కే ర్యాంప్ అంటే నిజంగా ఏమంటారంటే సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా నేను చూడడానికి వచ్చింది, ఇలాంటి సినిమానా అబ్బా, కిరణ్ అబ్బవరం ఇంత మంచి యాక్టింగ్ చేయగలడా, ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిపోయి 2 రాష్ట్రాలను బద్దలు కొట్టే విధంగా ఈ సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా, నాకు ఇష్టమైనది నా ఫ్రెండ్. ఈ సినిమా 2 రాష్ట్రాల్లో అవుతుంది రేపటి నుంచి ట్రెండ్. మామూలు అంటే సినిమా మొత్తం రొమాన్స్ అంటున్నారు కదా, చిన్న పిల్లలతో సినిమాకి వెళ్తే చూస్తారా? చూడగలిగేలా ఉందా? చిన్న పిల్లలతోనూ పెద్ద పిల్లలతోనూ వాళ్ళతోనో వీళ్ళతో వెళ్ళడం కాదు, అందరూ ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీతో చూస్తారు. ఫాదర్ యొక్క సెంటిమెంట్ అర్థమవుతుంది, ఫాదర్ యొక్క ఎమోషన్స్ అర్థమవుతాయి క్లైమాక్స్కి వెళ్ళే వరకు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, రొమాన్స్ ఉంది అంటే ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరానికి అవుతారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ఊహించిన స్థాయిలోనే ఉంది రొమాన్స్, మామూలు అంటే మామూలు రొమాన్స్ లేదు. నిజంగా చెప్తున్నా, మంచి రొమాన్స్ హీరోయిన్ తోని, మామూలు అంటే మామూలు రొమాన్స్ లేదు.
ఈ సినిమాలో బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఏదైనా ఊరికి వెళ్తాము ఇంటికి వేస్తాము లాకు, సినిమాలో హీరోనికి ఇస్తాడు ఏమని మామూలు అంటే మామూలు లిప్ లాక్, వేరే లెవెల్ లిప్ లాక్ బాగుంటుంది సినిమాలో, అన్ని బాగుంటాయి. సినిమాలో హీరోయిన్ బాగుంది, మామూలుగా అంటే మామూలు కేరళ బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగుంటుంది. సినిమాలో వేరే లెవెల్ ఉంటుంది కేరళ బ్యాక్గ్రౌండ్ బాగుంది మేడం. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత హీరోయిన్ అయితే వేరే లెవెల్ వచ్చేసింది. ఓకే, దివాళీకి డబల్ ధమాకా అంటారు. దివాళీకి డబల్ ధమాకా, మామూలు ధమాకా కాదు, కేరామ్ ధమాకా. నిజం చెప్తున్నా, సినిమా చూసి వచ్చిన తర్వాత హీరోయిన్ మైండ్ లో నుంచి పోవట్లేదంటే మిమ్మల్ని చూసిన తర్వాత హీరోయిన్ లాగా ఉన్నారనిపించింది. నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది మేడం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.